రుజురాగాలకు స్వాగతం. దేశవ్యాప్తంగా ఉన్న వాతావరణ పరిస్థితులను ఒకసారి చూసినట్లయితే గడిచిన 24 గంటల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, విదర్భ, ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రాంతాలలో వేడి గాలులు కొనసాగాయి. 43 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతతో దేశం మొత్తం మీద మధ్యప్రదేశ్లోని ఖజురహో రికార్డు నమోదు చేసింది. రాగల 2 రోజుల్లో బీహార్, బెంగాల్, జార్ఖండ్లో వేడి గాలులు కొనసాగుతాయని మెట్ వర్గాలు హెచ్చరించాయి. తెలంగాణ విషయానికొస్తే గడిచిన 24 గంటల్లో రాష్ట్రమంతటా చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. రంగారెడ్డి జిల్లా హకీంపేట్లో అత్యధికంగా 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే రాగల 24 గంటల్లో రాష్ట్రమంతటా వాతావరణం పొడిగా ఉంటూ వేడి గాలులు కొనసాగే అవకాశాలున్నాయని మెట్ వర్గాలు తెలిపాయి. ఇక ప్రధాన పట్టణాల్లో ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉంటాయి. హైదరాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రత 37, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 30% ఉంటుంది. వరంగల్లో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 39% ఉండొచ్చు. కరీంనగర్లో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 28% ఉంటుంది. ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 42% ఉండొచ్చు. తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతల విషయానికొస్తే ఆదిలాబాద్లో 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. మహబూబ్ నగర్ 40, నిజామాబాద్ 41, ఆదిలాబాద్ 42, రామగుండం 39, భద్రాచలంలో 39 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే కోస్తాంధ్రలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయలసీమలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుండి 5 డిగ్రీలు పెరిగి వేడిగాలులు కొనసాగాయి. మరో 2 రోజుల పాటు రాయలసీమ వాతావరణంలో ఎటువంటి మార్పు ఉండదని మెట్ వర్గాలు తెలిపాయి. ఇక ప్రధాన పట్టణాల్లో ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉండొచ్చు. విశాఖపట్నంలో గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 66% ఉండే అవకాశం ఉంది. విజయవాడలో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 41% ఉంటుంది. కర్నూలులో గరిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 26% ఉండొచ్చు. తిరుపతిలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 34% ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో గరిష్ట ఉష్ణోగ్రతల విషయానికొస్తే అనంతపూర్లో 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపురం 42, కర్నూలు 41, కాకినాడ 35, బాపట్ల 34, నెల్లూరులో 37 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. రాగల 5 రోజుల్లో హైదరాబాద్లో వాతావరణం ఈ విధంగా ఉంటుంది. ఇవి ఇప్పటి వరకున్న వాతావరణ పరిస్థితులు. రెగ్యులర్ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 9.